హొస్పేట్ దగ్గర ఉన్న తుంగభద్ర ఆల్మట్టి డ్యాం ప్రమాదపు అంచుల్లో ఉంది. ఈ డ్యాంలో ఉన్న 33 గేట్లలో 8 గేట్లు పనిచేయవని అధికారులు నిర్ధారణకు వచ్చేశారు. లాస్ట్ ఇయర్ ఆగస్టులోనే గేట్ నెంబర్ 19 కొట్టుకుపోయింది. దీంతో అక్కడ స్టాప్ లాగ్ ఏర్పాటు చేశారు. అప్పుడే ఈ గేట్లన్నిటిని మార్చాలని నిర్ణయించుకున్నారు. నెక్స్ట్ ఇయర్ జూన్లోగా అన్ని గేట్లను మార్చడానికి దగ్గరే ఉన్న గదగ్లో గేట్లను తయారు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తుంగభద్రకు భారీగా వరద నీరు వస్తున్న సమయంలో మరో 7 గేట్లు పనిచేయడం లేదని తెలుస్తోంది. డ్యాంకు ఎంత వరద వచ్చినా వీటిని ఎత్తకూడదని అధికారులు నిర్ణయించుకున్నారు. ఒకవేళ ఎత్తితే ఏ క్షణమైనా గేట్లు కొట్టుకుని పోవచ్చు. అంతేకాదు 4వ గేటును 1 అడుగు వరకు మాత్రమే ఎత్తేందుకు వీలవుతోంది. ఆ తర్వాత ఎత్తాలంటే అది పనిచేయని స్థితిలో ఉంది. దీంతో డ్యాం ప్రమాదపు అంచుల్లో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు డ్యాంకు వస్తున్న వరదను కూడా కొద్ది గేట్లు ఎత్తి మిగిలిన నీటిని కాలువలకు వదిలి మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నదికి ఎక్కువగా వరద వచ్చినప్పుడు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఈ స్థితిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే పెను విపత్తు ఎప్పటికైనా ముంచుకు రావచ్చు.